హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఆల్రెడీ జైలర్ సినిమాలో టైగర్ కా హుకుమ్ అనే సాంగ్తో పాటు సినిమాని కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసుకొని తన ఖాతాలో ఇంకొక హిట్ని వేసుకున్నారు రజనీకాంత్. సో మళ్ళీ దాన్నే కొనసాగింపుగా జైలర్ 2తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. అండ్ దీనికి దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ అయితే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్టుగా, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్టుగా, అండ్ రాబోయే సెప్టెంబర్ కల్లా ఈ సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారన్న విషయాలైతే ప్రచారంలో ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకొక కొత్త వార్త ఈ సినిమాని ఇంకొంచెం హై పెంచుతూ ఇంకొంచెం హై లెవెల్కి తీసుకెళ్లే నేపథ్యంలో అయితే కనిపిస్తుంది. సో ఆ కొత్త అప్డేట్ ఏంటి అంటే, సో ఎప్పుడు యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని బాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్లో గ్రీక్ గాడ్గా పిలిపించుకొని హృతిక్ రోషన్ ఇప్పుడు ఈ జైలర్ 2లో చేయబోతున్నట్లుగా, ఒక ముఖ్యమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో చాలా కష్టపడి జైలర్ టీం అంతా కూడా కథని వినిపించి అండ్ అందులో ఉన్న ఆయన పాత్ర యొక్క ముఖ్యతని అర్థమయ్యేలా చేసి మరి ఆయన ఈ సినిమాకి అయితే ఒప్పించారని తెలుస్తుంది. సో అద్భుతంగా ఈ కథ ఉండబోతుందని, అండ్ మెయిన్లో హృతిక్ రోషన్ ఈ సినిమాలో చేయబోతున్న పాత్ర కూడా ఎంతో చక్కగా అమర్చబడిందని చెప్పి, అలాగే దాంతోపాటు కథకి అంత ప్రాధాన్యత ఉంటేనే, ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉంటేనే ఆ పాత్ర చేయడానికి హృతిక్ రోషన్ ఒప్పుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుతుంది అని చెప్పేసి అయితే సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన నెక్స్ట్ సినిమా షూటింగ్స్లో క్రిష్ 4లో అయితే బిజీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఈ మంత్ 22 కల్లా సెట్స్ మీదకి తీసుకురావాలని అయితే నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నారంట. సో మరి నిజంగా ఇందులో కానీ హృతిక్ రోషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా జైలర్ 1 ఎలా అయితే ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో, జైలర్ 2 అంతకు మించి ఉంటుందని ప్రేక్షకులు అయితే ఎంతో ఆకాంక్షతో ఉన్నారు. సో మరి రజనీకాంత్ తీయబోతున్న ఈ జైలర్ 2 అన్నది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అండ్ మెయిన్లీ ఇందులో హృతిక్ రోషన్ పాత్ర గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.